ముందుగా చిన్నపరెడ్డి గారు, అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. చెప్పండి సార్. చిన్నపరెడ్డి గారు ఎందుకు అనవసరంగా ఇంత మంచి అవకాశాన్ని పాడు చేసుకుంటున్నారు? నాకు సమయం ఇవ్వరనో, లేకపోతే ఇంకోటి ఇవ్వరనో, లేకపోతే నాకు ఇదే కావాలనో డిమాండ్ చేయడమో, ఇది మీకు ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? ఒక అంశం. మరొకటి బాడీ షేమింగ్లు చేసుకోవడం. ఏం మెసేజ్లు ఇస్తున్నారండి మీ రాజకీయ నాయకులు అందరూని? వాళ్ళు అవనియండి, మీరు అవనియండి, లేకపోతే ఇంకో అవనియండి, ఇంకో అవనియండి. ముందు శాసన మండలికి సంబంధించి జరిగినటువంటి అంశం గురించి మాట్లాడాలి. శాసన మండలిలో టిఎస్సికి సంబంధించినటువంటి సబ్జెక్టు జరిగే సందర్భంలో అచ్చెన్నాయుడు గారు బొత్స సత్యనారాయణ గారిని దద్దమ్మ అని చెప్పేసి మాట్లాడారు. దాని తర్వాతనే కదా మిగతా విషయాలన్నీ కూడా మొదలైంది. ఒక సీనియర్ నాయకుడు, ఎన్నిసార్లు ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఆయన. సరే, అచ్చెన్నాయుడు గారు కూడా సీనియర్ నాయకుడు అనుకుందాం, కానీ నోటి తోల ఎక్కడి నుంచి మొదలైంది, ఎందుకు మొదలైంది? పవిత్రమైనటువంటి అసెంబ్లీలో, పవిత్రమైనటువంటి శాసన మండలిలో ఎంత ఉందాగా ప్రదర్శించాల్సినటువంటి అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉండి, సరే ప్రతిపక్షం అంటే ఏదో డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఏదైనా ఫ్రస్ట్రేషన్ లో అన్నా అదొక అర్థం. మంత్రి గారు సమాధానాన్ని ఇవ్వాల్సినటువంటి మంత్రి గారు సభని తప్పుదారి పట్టించడం కోసం ఇలాంటి ఇది వేదికని ఎంచుకొని ఇలా మా నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారిని దద్దమ్మ అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. ఎంత బాధ అనిపించిందంటే, ప్రశాంతంగా జరుగుతున్నటువంటి దాంట్లో మాట్లాడి ఇలా చేయడం ఎంతవరకు ధర్మమో, ఎంతవరకు న్యాయమో మరి వారికే తెలియాలి. అలాంటి సందర్భంలో బొత్స సత్యనారాయణ గారు కూడా అయ్యా పెరగంగానే సరికాదు అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా ఎవరికి వారు విచక్షణ తోటి జర్నీ చేయాల్సిందే, కానీ ఎవరిని ఎవరు రెచ్చగొట్టకుండా ఉంటే ప్రశాంతంగా నడుస్తుంది. వారు ఒకటంటే వీళ్ళు రెండు అంటారు. ఇదంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, ఒక గొప్ప అవకాశాన్ని మిస్ అవుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్, జగన్మోహన్ రెడ్డి గారు దేని కోసం అడుగుతున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నిన్న మొన్న భారతీయ సిమెంట్ కి ఏదైనా ఇబ్బంది అయిందంటే, భారతీయ సిమెంట్ కనుక ఓపెనింగ్ మాకు అవకాశం ఇస్తానంటేనే, లేకపోతే అక్కడ ఇబ్బంది లేకుండా చేస్తానంటేనే నేను వస్తానని చెప్పేసి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడాలంటే నాకు తగిన సమయం కావాలి. తగిన సమయం కావాలి అని అంటే మాకు ప్రతిపక్ష హోదా కానీ, ప్రతిపక్ష దానికి మాట్లాడేటటువంటి అవకాశం కానీ ఇవ్వాలని చెప్పేసి అడిగారు. సమయం ఇస్తామంటున్నారు కదా, స్పీకర్ గారే అంటున్నారు కదా, మీరు మంచి ప్రశ్నలు ఎవడెత్తండి, ఎంతసేపు మాట్లాడాలంటే అంతసేపు నేను సమయం ఇస్తానంటున్నారు కదా సార్. సమయం ఇస్తానంటానే ఉన్నారు. 11 సీట్లకి ఎంతైతే అంతే ఇస్తామని ఉన్నారు. అక్కడే కదా 11 సీట్లకి ఎంతైతే ఇస్తామనే మాటలోనే మర్మం ఉంది. ఇక్కడ మనం అడిగేది ఏంది? ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సెక్యూరిటీ వస్తుందంటే మాకొద్దు, జీతం ఏమైనా పెరుగుతుందంటే మాకొద్దు, ఇంకేమైనా జగన్మోహన్ రెడ్డి గారికి వెహికల్స్ ఏమన్నా ఇస్తామంటే మాకొద్దు. మాకు ప్రజా సమస్యలతోటి మాట్లాడటానికి ప్రతిపక్ష హోదా ఇచ్చి ఇవన్నీ కూడా మీకు వర్తించమండి, మీకు ఓన్లీ మాట్లాడే అవకాశం మాత్రం ఇస్తానని స్టేట్మెంట్ ఇవ్వనండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎందుకు రాదు? ప్రజల కోసమే కదండి. పార్టీ పెట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజల కోసం పోరాటం చేస్తూ ముఖ్యమంత్రిగా ఎన్నో భారతదేశంలో ఎవరు చేయలేనన్ని పథకాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందించినటువంటి గొప్ప నాయకుడు కదా. సో ఇప్పటికైనా మీరు వెళ్ళరు. దానికోసం ప్రతి ఆరంభంలో జరిగేటటువంటి అసెంబ్లీ జరిగేటటువంటి ఆరంభంలో ప్రతిసారి జరిగేదే అయ్యన్న పాత్రుడు గారు ప్రతిసారి చెప్పేది ఏమండి, ఒకసారి ఇస్తే ఏమైందంటనా? పోనీ ఏమన్నా ప్రజాధనం ఏమన్నా వేస్ట్ అవుతుందా? కాదు కదా. మాట్లాడితే ఎందుకు ఆమెను విమర్శనం చేసిన దాని మీద ఎందుకు మాట్లాడలేదు అంటారు. లేకపోతే నిన్న గంజాయి దాని మీద పోలీసులే గంజాయి వెహికల్స్ దొరికిన దాని మీద మాట్లాడతారు. లేకపోతే ఇవే కదా సార్, ఏదన్నా ప్రజలకు సంబంధించినటువంటి హామీలని ఎందుకు నెరవేర్చలేదని అంటారు. లేకపోతే ఇవే కదా మాట్లాడేది. ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడేదానికి సమయం ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, దానికి సంబంధించిన సమయం మాత్రమే మాకు చాలు అని ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పారు. ప్రతిసారి వాళ్ళంతే ఆడతారు. కాసేపు మేము ఇస్తానన్నాం, వాళ్ళు రాలేదు అనడానికి ఆయన పత్ర గారితో, స్పీకర్ గారితో ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఆ హోదా ఇవ్వచ్చు కదా, మీరు కూడా రావాలని కోరుకుంటున్నారు. హోదా ఇస్తేనే తప్పించి మేము రాము అని చెప్పి వాళ్ళు భీష్మిచ్చి కూర్చున్నారు. ప్రజా సమస్యల మీద ఎవరో ఒకరు గలం విప్పాలి కదా. వాళ్ళు ఆ పట్టు మీద ఉంటే మీరు ఇది ఉంటే
అసలు ఎందుకు ఈ వ్యవస్థలు ఉన్నట్టు, అసలు ఎందుకు వీళ్ళు గెలుస్తున్నట్లు? సార్ ముందుగా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేస్తూ నేను కానీ మీ దగ్గర నుంచి ఇంకో నలుగురిని కానీ లాగేశానంటే మీకున్న ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అనేటువంటి మాట చెప్పారు. అంటే ఏంటి, ఆయన నెంబర్ అనేటువంటిది అవసరం 10% అనేటువంటి దానిపైన అవసరం అనేటువంటి ఆలోచన ఆయనకు ఒక అంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో సహజంగా జరిగేటువంటి అన్ని అంశాలపైన అవగాహనతో చెప్పారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఎవరిచ్చారు? అసెంబ్లీకి సంబంధించిన స్పీకరు ఆ ఉండేటువంటి నెంబర్ను బట్టి ఆటోమేటిక్గా హక్కుగా వచ్చింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయి కాబట్టి నేను ప్రతిపక్ష నాయకుడిగా కాదు, నాకు ముఖ్యమంత్రిగా ఇస్తేనే వస్తానని చంద్రబాబు నాయుడు గారు అనలా. నేను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాను, మళ్ళీ నాకు ముఖ్యమంత్రి సీట్ ఇవ్వండి అప్పుడే నేను అసెంబ్లీకి వస్తానలా. 20 మంది ఉన్నా, 23 మంది ఉన్నా, 21 మంది ఉన్నా, 19 మంది ఉన్నా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యల పైన పోరాటం చేశారు. అంతేకాదు సరే ఓకే, చంద్రబాబు నాయుడు గారి పైన కాదు ఈ దద్దమ్మ మాటలు ఏంటండి? అసలు ఏం జరుగుతుంది? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏమి ఇస్తున్నారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుదామండి. ఏంటిది? వాయిస్ రావట్లేదు. ఈ రోజు అంటే అందరికీ తెలిసిందే, అచ్చెన్నాయుడు గారిని అడ్రస్ చేస్తూ పర్సనాలిటీ గురించి, బాడీ షేమ్ గురించి వాళ్ళ బాసు బొత్స సత్యనారాయణ గారి బాసు, వారి అధినాయకుడు ఏ విధంగా మాట్లాడాడో దానికి ఏమాత్రం తగ్గకుండా యాజ్ ఇట్ ఈజ్ గా బొత్స సత్యనారాయణ గారు కూడా అదే మాట్లాడారు. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి ఉద్యోగం కూడా ఇవ్వకుండా, 5 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఊరికే ఈ రోజున 148 వినండి. ఇప్పుడు అవన్నీ కూడా మనం డిస్కస్ చేసిన నేను అనేది ఏంటంటే, ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? అదే అదేంటి, పాత వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు వీడియో అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చూపిస్తున్నారు వీడియో. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏమన్నారు? మనిషి పెరిగావు, ఇంత లావు ఉంటే సరిపోదు అని బాడీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి మాట్లాడారు కదా. ఏ విధంగా అయితే బొత్స గారు మాట్లాడారో అదే మాట మాట్లాడారు. సరే మాట్లాడారు. వినండి. కాదు, ఇప్పుడు మరి అది కట్ చేస్తే ఏమైంది? 11 వచ్చినాయి. ఇప్పుడు మీకు అన్ని కావాలా? రేపు ఇలాగే మా నాయకుడు గాని, మా సభ్యులు గాని బొత్స సత్యనారాయణ గారినో లేకపోతే ఇంకొకరినో జగన్మోహన్ రెడ్డి గారినో వారి హైట్ గురించో వారి లావు గురించి ఏం మాట్లాడలేదు. 5 సంవత్సరాల పాటు మీరు యువతకి అన్యాయం చేశారు. ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, యువతకి అవకాశాలు లేకుండా చేశారు. పారదర్శకంగా చేసినటువంటి డిఎస్సి పైన విషం కక్కుతా ఉన్నారు. నెక్స్ట్ నోటిఫికేషన్ కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల్లో ఒక అనుమానాన్ని, గందరగోళాన్ని క్రియేట్ చేయటమే కాకుండా ఆల్రెడీ ఉద్యోగం చేసేటువంటి ఇవన్నీ కరెక్ట్ అంతేనా? ఎవరికాలు సమర్థించుకుంటారు అంతేనా? వాళ్ళు అప్పుడు అన్నారండి, ఈయన ఏమన్నారండి, ఈయన అన్న దాంట్లో పెద్ద తప్పు లేదండి, లేదా ఆయన అన్న దాంట్లో తప్పు లేదండి, ఇదే డిస్కషన్. సార్ ఏమన్నారు? అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు? వాళ్ళకు ఉండేటువంటి అవకాశంలో మీరు గూగుల్, మీ దగ్గర ఫోన్ ఉంది, గూగుల్లో దద్దమ్మ అంటే బూతు మాట కాదు, దానికి ఏం ఆన్సర్ వస్తుందో మీరు చూడండి. దీనికి చాలా గూగుల్లో కొట్టారు. గతంలో ఎంత పెద్ద గొడవలు. దద్దమ్మ అనేటువంటి మాటకి ఒక చిన్న బూతు అర్థం వచ్చినా సరే మీరు చెప్పండి, దానికి నేను క్షమాపణ చెప్తాను. కాదండి, ఎందుకు అలాంటి వ్యాఖ్యలు అంటున్నాను? కాసేపు సర్టిఫికేట్స్ రాంగ్ అంటారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? లేదా డబ్బులకు అమ్ముకున్నారు అంటారు. ఏమండి, లోకేష్ గారు డబ్బులకు అమ్ముకున్నారు. ఎట్లా అమ్ముకుంటారండి? అదే మాట మీద మీరు నిలబడతారా? మరి అలాంటప్పుడు ఇంకా 40 ఉద్యోగాలు ఎందుకని ఇంకా ఆపారు? మరి ఆ 40 కూడా అమ్ముకోవచ్చు కదా. నమస్తే, మీ వెర్షన్ ఏంటి సార్? ఇందాక మీరు మొదట్లో చెప్పారు ఏదైతే చిన్నప్పటి గారు మీద అయిపోయింది కదా. ఈ రోజు నుంచి ప్రతి డిబేట్ లో కూడా దత్తమ్మతోటే సంబోధించమంటాడేమో అడిగి మంచి మాట కదా, గూగుల్ తల్లి చెప్పింది కదా, ఒక్క నిమిషం సార్. వర్మ గారు
మీరు డిబేట్ మొదలు పెడతానే ఒక మంచి మాటతో మొదలు పెట్టారు. తమిళనాడులో ఏదో మాజీ ముఖ్యమంత్రి గారిని కొంచెం ఇది చేస్తారు, రెస్పెక్ట్ లేకుండా సంబోధించినందుకు ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్తా సారీ అండి క్షమించండి తప్పు తీసుకున్నాం వెనక్కి తీసుకుని చెప్పారు. రైట్, అలాంటి సంప్రదాయాలు మన తెలుగులో కూడా వస్తే చాలా ఆనందిస్తుంది సార్. ఫ్యామిలీతో పాటు అందరూ కూర్చొని అసెంబ్లీ చూసే విధంగా ఉంటే ఇంకా హ్యాపీ. సెకండ్ వన్, ఏదైతే అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాట మీరు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు, అచ్చెన్నాయుడు గారు అందరి ముందు శాసన మండలిలోనే ఆయన ఏం చెప్పారంటే, సరే అది బాధ్యతారహితంగా అనిపిస్తే చట్టసభలకు విరుద్ధంగా ఉంటే నేను అందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను, నా ఏదైతే మాట్లాడిన మాట ఉందో అది నేను వెనక్కి తీసుకుంటున్నా అని ఆయన వాలంటరీగా చెప్పడం జరిగింది. మనం అందరం అది చూసామో లేదా సార్ వర్మ గారు? ఆయన ఒప్పుకున్నారు కదా, సరే ఆవేశంలో ఒక మాట అన్నానంటే నాకు క్షమించండి తప్పైంది సారీ, నేను ఈ మాట అందరి ముందు వెనక్కి తీసుకున్నా అని చెప్పి ఆయన గౌరవప్రదంగా ఒక అడుగు వెనక్కేసి ఒప్పుకొని తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు దాన్ని మనం స్వాగతించాలి, మొదటి వన్. రెండోది, గతంలో మనం చూసినాం ఎన్ని బూతులు మాట్లాడి ఎలా మాట్లాడేది, ఆ సాక్షాత్తు అపోజిషన్ లీడర్ గా ఉన్న ఆయన కానీ మాజీ ముఖ్యమంత్రి గారు సరిగ్గా మంది మాట్లాడితే ఒక్కళ్ళన్నా ఆ మాట ఇది సభ్య సమాజానికి చాలా హానికరం, ఇది మాట్లాడకూడదు, నేను వెనక్కి తీసుకున్నారని అసెంబ్లీలో ఒక్కళ్ళన్నా ప్రస్తావించారా? సరే బయటికి వచ్చారన్నా ఒక్కళ్ళన్నా చెప్పారా? చెప్పకపోగా దానికి ఇంకా 4 పదాలు అంటా దాన్ని ఇంకా ఎక్కువ చేశారు కానీ తక్కువ చేయాల. ఇందాక మీరు అన్నారు కదా వాళ్ళు చేశారని మేము చేయట్లేదు సార్. అచ్చెన్నాయుడు గారు ఆవేశంలో మాట తూలారు, అసెంబ్లీలో బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పారు. అంటే జవాబుదారీతనం మా దగ్గర ఉందో లేదో మీరు ఒక్కసారి గమనించాలి, ప్రజలు కూడా గమనిస్తున్నారు. మొదటి పాయింట్. రెండో పాయింట్, మరి అచ్చెన్నాయుడు గారు ఎందుకు ఆ మాట అన్నారు, దాని గురించి కూడా ఆయనకి ఎందుకు అంత కోపం వచ్చింది, అది కూడా మనం ప్రస్తావించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది సార్. ఎందుకంటే గతంలో డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పి, నేను రాంగోడు మెగా నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి గత ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు ఉండి బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి లేదంటే జాబ్లు ఇచ్చిన పాపాన పోకపోతే ఈ రోజు వచ్చిన 1.5 year లోనే నోటిఫికేషన్ ఇచ్చి ఆ టీచర్ జాబులు చేస్తుంటే ఇంత ₹1 అవినీతి లేకుండా పారదర్శకంగా మేము చేస్తుంటే ఒక నాయకుడిని మెచ్చుకోవాల్సిన పోయి అసెంబ్లీలో బురదలేస్తుంటే మాకు కోపం రాదా సార్? మాకు బాధ అనిపించదా? చెప్పండి. హోదా ఇస్తే వస్తామంటున్నారు, వాళ్ళు రావడం ఇష్టం లేదా? హోదా ఇవ్వచ్చు కదా, హోదా ఇస్తే ఏమైంది అని వాళ్ళు మాట్లాడేది, ఇవ్వము అని మీరు అంటారు సార్. ఏంటి సార్ ఇది చిన్నపిల్లలాగా? హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను, లేదా నన్ను ముఖ్యమంత్రి చేస్తే నేను జాతీయ జెండా ఎగరేస్తాను, ఇలాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడవచ్చా? మీకు హోదా కావాలనుకుంటే మేమిచ్చేది ఏందన్నా, బొత్స సత్యనారాయణ గారికి మేము ఇచ్చినవా? ఆయనకి రూల్స్ ఇచ్చాయి, రాజ్యాంగం ఇచ్చింది, ఆయన తీసుకున్నాడు. మేము మళ్ళీ అడుగుతున్నాం, మీకు ఒక అదే హోదానే కావాలనుకో బొత్స సత్యనారాయణ రాజీనామా చేయించండి, దాంట్లో మీ అన్నని పులివెందులో రాజీనామా చేయించి అక్కడ బొత్స సత్యనారాయణ నిలబెట్టి ఇక్కడ మీరు నిల్చొని మీరు తీసుకోండి హోదా. మేము కాదన్నామా? మేము స్టాప్ చేస్తున్నామా? చెప్పండి. మీకు అసెంబ్లీలో మాట్లాడడం రాదు. ఇంకోటి సార్ వర్మ గారు, ఇస్తేనే వస్తా అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని నిమిషాలు మాట్లాడతారు సార్? 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడతారా? మాట్లాడరు కదా. మరి మీకు అసెంబ్లీకి వస్తే 30 నిమిషాలు మాట్లాడుతున్నారా సార్? 30 నిమిషాల్లో ఒక 5 నిమిషాలన్నా వైసీపీ మిత్రులు వినాలి. ఒకసారి వెనకండి చూడు. వైసీపీ మిత్రులు ఆ 30 నిమిషాల్లో ఒక్క 5 నిమిషాలు విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే ఒక్క నిమిషం అండి. చిన్నపరెడ్డి గారు క్రాస్ టాక్ చేస్తే ఎవరినైనా మ్యూట్ లో పెడతాను. క్రాస్ టాక్ చేయకండి. జూమ్ లో ఉన్నారు కదా, ఎవరికేమో అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ఉండండి, మీకే ఫస్ట్ ఇచ్చాను కదా, వెయిట్ చేయండి, ఇస్తాను నేను. ఏం అర్థం కావట్లేదు, టైం వేస్ట్.